ఛే, నేను దాని గురించే మర్చిపోయాను. ఇప్పుడు మాంత్రికుడి ప్రాణం చిలుకల్లో ఉన్నట్టు ఆ తులసి బతుకు మన ఫోన్లో ఉంది. ఒక నెల రోజులు ఎలాగోలా భరిస్తే వెళ్ళిపోవచ్చు. ఏంటేంటి మళ్ళీ చెప్పు. ఏం చెప్పాలి ప్రసన్న? ఇప్పుడు అన్నమాట. నేనేమన్నాను? నెల రోజులు ఎలాగోలా భరిస్తే వెళ్ళిపోవచ్చు అన్నావేంటి? అలా అన్నానా? అన్నావు కదా. దాని అర్థం ఏంటో దినా? ఏముంటుంది ప్రసన్న, ఏం లేదు. మరి నీ నోట్లో నుంచి అలాంటి మాట ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏం లేదని చెప్పాను కదా. నాకు నిద్ర వస్తోంది, వెళ్ళు. వదినా, ఏంటి తప్పించుకొని పారిపోతున్నావా? నిద్ర వచ్చేస్తుంది ప్రసన్న. చూడొదినా, పొరపాటును కూడా అలాంటి మాటలు అనకు. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఈ ఇంట్లోనే ఉంటావు. నిన్ను ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవ్వరికీ లేదు. ముఖ్యంగా అన్నయ్యని నిన్ను ఎవ్వరూ విడదీలేరు, చివరికి ఆ దేవుడు కూడా. గుడ్ నైట్ వదినా. నాకు ఆ రాత లేదు. అశ్విన్తో జీవితాంతం కలిసి ఉండాలి అనే కోరిక ఉంటే సరిపోతుందా? ఆ రాత ఉండాలి కదా. ఏ నాటికైనా ఈ ఇంటికి కాబోయే కోడలు మీ వదిన తులసినే. ఆనంది, ఏంటివి? పోయిన డబ్బులు. ఏంటి, డబ్బులు దొరికాయా? ఎలా, ఎక్కడా? నా కృష్ణ ఇచ్చాడు. కథ కాదు, నిజం చెప్పు. నిజంగా అశ్విన్, ఎలాగైనా డబ్బు దొరికేలా చూడు కృష్ణయ్య అని చిట్టి రాసి హుండీలో వేశాను. తెల్లారేసరికి ఆ కృష్ణయ్య పాదాల దగ్గర ఈ డబ్బుంది. ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి, నవ్వేలా కాదు. నమ్మకపోతే పో. ఆనంది, నిజం చెప్పు. ఆ తులసే ఈ డబ్బులు తీసింది కదా? అదే కృష్ణుడి దగ్గర డబ్బులు పెట్టింది కదా? అది కాదు అశ్విన్. నా మీద ఒట్టేసి చెప్పు. ఈ డబ్బు దొంగిలించింది ఎవరు? చెప్పానంది, తులసినే కదా? చెప్పానంది. అవును అశ్విన్. అనుకున్నాను. దాన్ని అశ్విన్, వద్దు, నా మాట విను. ఇవాళ నా చేతిలో అయిపోయింది ఆనంది. అశ్విన్, నా మాట విను. ఆపొద్దు. అశ్విన్, చెప్తుంది నీకు కాదా? నా మాట వినవా నువ్వు? నీ డబ్బులు దొంగతనం చేసిన తులసిని ఏం చేయకుండా అలా వదిలేమంటావా? అందరి ముందు నా పరువు తీయాలని చూసింది. మావయ్య గారికి డబ్బులు పంపనివ్వకుండా చేయాలని చూసింది. నిన్ను మెంటల్ గా టార్చర్ చేయాలని చూసింది. దాన్ని బతకనివ్వనానంది. అశ్విన్, ఏంటిది? ఆ కోపం ఏంటి, ఆ ఆవేశం ఏంటి? ఈ మాత్రం దానికే వెళ్ళి తులసిని చంపేస్తావా? అసలు మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? కాస్త నేను చెప్పేది విను. తనేదో కోపంలో ఇలా జరుగుతుందని తెలియక అలా చేసింది. వదిలేయి. ఏంటి వదిలేది? అయినా తులసి డబ్బులు తీసినట్టు నిరూపిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తానని అమ్మ చెప్పింది కదా? వద్దు అశ్విన్, ఆ పని మాత్రం చెయ్యొద్దు. నా కారణంగా తులసిని ఇంట్లో నుంచి పంపించారు అన్న నింద నాకొద్దు. ఇప్పటికే లేనిపోని మాటలు పడుతున్నాను. ఇంకా ఇంకా అంటే తట్టుకునే ఓపిక, శక్తి నాకు లేవు అశ్విన్. అయినా ఏదో తెలియక చేసిన తప్పు. వదిలే అశ్విన్. సరే పద, వెళ్ళి సరుకులు తీసుకునొద్దాం. ఆనంది, టాపిక్ అనవసరంగా మార్చొద్దు. నేనేమీ మార్చట్లేదు అశ్విన్. దయచేసి ఈ ఒక్కసారికి నా మాట విని ఇలాంటి గొడవ చేయకు. సరే, నీకోసం దాన్ని వదిలేస్తున్నాను.
ఇంకోసారి ఇలాంటి పనులు చేసిందని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. సరే అలాగే పద వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్దాం. నేను వెళ్ళి బ్యాగులు తీసుకొస్తాను. నువ్వు బ్యాగులు తెచ్చేలోపు నేను షూస్ వేసుకుని వస్తాను. ఆ షూ వద్దు అశ్విన్, ఆ షూస్ పాడైపోయాయి. చెప్పులు వేసుకో, కొత్త షూ కొనుక్కుంది గాని. వద్దానంది, అసలే బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఏం పర్లేదు, కనీస అవసరాల కోసం ఒక్కోసారి ఖర్చులు చేయక తప్పదు. అది కాకుండా ఈ నెల జీతంలో షూ కొనుక్కోవాలని నువ్వు ఆశపడ్డావు కదా. నీకెలా తెలుసు? నీ గురించి నాకు తెలీదా? సరే, ఓ పని చేద్దాం. ఏంటి? నాకు షూస్ బదులుగా నీకేమైనా... నాకేమీ వద్దు, నువ్వే కొనుక్కో. మాట వినవు కదా. అశ్విన్, ఏంటి? నాకు తెలియకుండా తులసి గురించి అత్తయ్య గారికి చెప్పే ప్లాన్ ఏమైనా పెట్టుకున్నావా? నువ్వు అలా చేస్తే నా మాట పోతుంది అశ్విన్. మాట ఏంటి? అది ఈ విషయం అత్తయ్య గారికి చెప్పనని తులసికి మాటిచ్చాను. నువ్విప్పుడు వెళ్ళి అత్తయ్యకి చెప్తే నేను తులసికి ఇచ్చిన నా మాట పోతుంది. చెత్త మొహంది, మాట కూడా తీసుకుందా ఇప్పుడు? అయినా దాని గురించి తెలిసి కూడా నువ్వు ఎలా మాటిచ్చావు? పోనీలే అని. నువ్వు ఇలా జాలి చూపించబట్టే అది సైతాన్లా నెత్తినెక్క ఆడుతోంది. సరే, ఏదో ఒకటి చేసుకోపో. నేను చెప్పినా నువ్వు వినవు కదా. మరి అత్తయ్య గారికి చెప్పవు కదా. చెప్పనులే, పద. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి? మై డియర్ కపుల్, ఎక్కడికి వెళ్తున్నారు? సండే ఇస్ జాలీడే కదా, అలా షికార్కి వెళ్తున్నారా? అంత లేదమ్మా. మరెక్కడికి వెళ్తున్నారు? కిరాణా కొట్టుకి సరుకులు తీసుకురావడానికి. అవునా? నువ్వు కూడా వస్తావా? నేనా? నో ఛాన్స్. నేను కాలేజ్కి వెళ్ళాలి వదిన గారు. ఆదివారం కాలేజ్ ఏంటి? అది అలా అడుగు. హలో హలో, ఈ రోజు నాకు స్పెషల్ క్లాస్ ఉంది. ఆదివారం స్పెషల్ క్లాస్ ఏంటో? సరే కానీ ఒక 500 కొట్టురా. అవును, అయినా 500 ఎందుకు నీకు? ఎందుకేంటి? ఆడపిల్ల అలా బయటికి వెళ్తే ఎన్ని ఖర్చులుంటాయి? వదినా, నువ్వైనా చెప్పొదినా. తనిచ్చేదేంటి? నేనే ఇస్తా. ఇదిగో. థ్యాంక్స్ వదినా, మంచి వదినా, థ్యాంక్ యూ. సరే బాయ్ రా. తులసి, ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నాను. నువ్వు దానికే పనికొస్తావులే. ఏంటి? నేను కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి నా డ్రెస్ అరేంజ్ చెయ్యి త్వరగా. నేనేమైనా నీ సర్వెంట్ అనుకుంటున్నావా? పోవే. పోతా. సరాసరి అమ్మ దగ్గరికి వెళ్ళి రాత్రి తీసిన దెబ్బ కుఠ దొంగల ముఠ అనే సినిమా ఫోన్లో చూపిస్తాను.